హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దివ్య నేత్ర. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే వంకాయ పచ్చడి వచ్చేసి రోట్లో అయితే చేయబోతున్నాను. దీనికి కాంబినేషన్ వచ్చేసి పెసరపప్పు అన్నం అనమాట. నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్రాసెస్ ఏంటో ఇక్కడి నుంచి అయితే మీకు చూపిస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే కొట్టండి. సో మీరు లైక్ కొడితే ఈ వీడియో అనేది ఇంకా చాలామందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో కొంతమంది ఈ పచ్చడికి ఏం చేస్తారంటే నల్ల వంకాయలు అయితే వాడుతూ ఉంటారు. బట్ నేనైతే ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను అనమాట. సో జనరల్గా లేత వంకాయలు తీసుకుంటే మనకి కాల్చడానికి ఈజీగా అయిపోతాయి. సో గ్యాస్ మీద ఇలా పెట్టేసుకొని మనకి నల్లగా అయిపోయే వరకు కాల్చుకుంటూ ఉండాలి. మా ఊర్లో అయితే ఇది కట్టెల పొయ్యి మీద అయితే కాలుస్తారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గ్యాస్ పొయ్యి మీద డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, కట్టెల పొయ్యి మీద డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. సో కాల్చేసుకున్న వంకాయలు ఏంటంటే మనం నీటిలో వేసేసుకోవాలన్నమాట. సో ఇంకా ఎక్కువగా మగ్గిపోకుండా ఉంటాయి. సో ఇలా నీటిలో అయితే వేసేసుకున్నాను. ఇక్కడ వంకాయలు అయితే నేనైతే అన్నీ కాల్చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చిమిర్చి కాల్చుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి 4 అయితే తీసుకున్నాను. సో కారం నార్మల్గా కావాలనుకునే వాళ్ళు 4 అయితే వేసుకోవచ్చు. లేదు కాస్త ఎక్కువగా కారం తినేటోళ్ళు ఇంకొక పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలానే మనం కాల్చేసుకోవాలి. అలానే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే మనం నీటిలో అంటే వేడి నీళ్ళలో అయితే ఉడకపెట్టుకుంటే కాస్త తొందరగా మనకి ఉడికిపోద్ది అనమాట చింతపండు అనేది. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మనం తోలు తీసేసుకోవాలన్నమాట. జనరల్గా తోలు తీయకుండా వేస్తారండి, బట్ తోలు తీయకుండా వేస్తే ఒక మాడిన టేస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడైతే నేనైతే తోలు అనేది తీసేస్తున్నాను. సో మనకి మంచిగా టేస్ట్గా రుచిగా రావాలి అనుకుంటే తోలు అయితే మొత్తం తీసేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చికి తోలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ వంకాయ అనేది ఎలా ఉడికిందో చూడండి, చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది అనమాట. సో ఇంత మెత్తగా ఉడికితే మనకి చేదు లేకుండా వంకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఇక్కడ 2 ఉల్లిపాయలు అయితే తీసుకోండి. అంటే నా దగ్గర చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను 3 తీసుకున్నాను, బట్ 2 అయితే సరిపోతాయి అనమాట. సో చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోండి. అండ్ ఇది మెయిన్ రోట్లో అయితే మనం అంటే రోటి పచ్చడి కాబట్టి రోట్లో అయితే దంచుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. సో వంకాయ ఏదైతే ఉందో మొత్తం మిశ్రమాన్ని ఇలా రోట్లో అయితే దంచేసుకోవడమే. అలానే పచ్చిమిర్చి మనం ఆల్రెడీ కాల్చుకున్నాం కదా, ఆ 2 దంచుకోవాలన్నమాట. 2 మిక్స్ అయితే చేసుకొని దంచుకోవాలి. ఇది మిక్సీలో అయితే వేయకూడదు అనమాట. మిక్సీలో వేస్తే మనకి పచ్చడిలాగా అంటే పల్సగా అయితే అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర రోలు లేదు అని అనుకుంటే ఒక గిన్నె తీసుకొని నార్మల్గా చేత్తో అంటే వంకాయ మగ్గిపోతుంది కాబట్టి చేత్తో అయితే పిసికేసుకోండి. పచ్చిమిర్చి అనేది నార్మల్గా ఏదైనా రాయి లాంటిది ఉంటే దాంతో అయితే దంచేసుకోవచ్చు. సో ఇక్కడ చింతపండు మనం వేడి నీళ్ళు వేసాం కాబట్టి మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దాంట్లో మనం ఏదైతే మిశ్రమం తీసుకున్నామో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు వచ్చేసి మీకు అంటే తగినంత అనమాట. అండ్ ఇక్కడ నేను పచ్చిమిర్చి ఏదైతే దంచుకున్నానో అదైతే వేసేసుకున్నాను. అలానే ఉల్లిపాయలు ఇందాక తీసుకున్నాను కదా, అది వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. సో రోటి పచ్చడి కాబట్టి మనం చేత్తో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇందాక ఏదైతే నేను చింతపండు రసం తీసుకున్నానో అంటే 1 నిమ్మకాయ పెద్ద సైజ్ అంత నిమ్మకాయ అంత చింతపండు తీసుకోమని చెప్పాను కదా, అదైతే మొత్తం ఆ జ్యూస్ అనేది వేసుకొని మంచిగా కలిపేసుకోండి. సో ఉప్పు అనేది మీరు చెక్ చేసుకోండి. అంటే ముందే ఎక్కువ వేసేసుకోవద్దు, స్టార్టింగ్ తక్కువ వేసుకొని తర్వాత ఉప్పు మీకు ఎంత కావాలనుకుంటే అంత టేస్ట్కి తగ్గట్టు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ చింతపండు వచ్చేసి నేను మళ్ళీ వేస్తున్నానండి. సో నాకైతే కాస్త పుల్లగా తినడం అయితే ఇష్టము. లేదు మాకు పుల్లగా ఇష్టం ఉండదు, నార్మల్గా ఇష్టము అనుకునే వాళ్ళు సో చింతపండు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనం దీంట్లో పోపు అయితే వేయాలి. సో జనరల్గా మనం పోపు ఏవైతే తీసుకుంటామో మీరు ఏవైతే వాడతారో పోపులన్నీ వేసుకొని ఆయిల్లో వేయించేసుకొని ఈ పోపు అనేది దాంట్లో వేసేసుకోవడమే. సో పచ్చడి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. జనరల్గా పోపు అనేది వేయకుండా నార్మల్గా అలా తినేస్తూ ఉంటారు, బట్ పోపు వేస్తే దాని టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో పోపు అనేది పక్కా వేసుకోండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి వంకాయ పచ్చడి అయితే అయిపోయింది అనమాట. బట్ ఈ వంకాయ పచ్చడి అనేది నార్మల్ అన్నంతో తింటే అసలు టేస్ట్ బాగోదండి. ఇది ఓన్లీ పెసరపప్పు అన్నంతో తింటేనే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు పెసరపప్పు అయితే తీసుకున్నాను. సో గంట ముందు అయితే నానబెట్టుకున్నాను అనమాట. సో వాటర్ వచ్చేసి మీ కన్సిస్టెన్సీ ప్రకారం. సో నేనైతే 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ అయితే వేస్తాను. అండ్ కాస్త ఉప్పు అయితే వేసుకొని
కుక్కర్ అయితే పెట్టేసుకోవడమే. సో 3 విజిల్స్ తర్వాత తీసుకొని మంచిగా వడ్డించేసుకోవడమే. సో చూస్తున్నారు కదా, వంకాయ పచ్చడి ఇంకా పెసరపప్పు అన్నము నెయ్యి వేసుకొని మంచిగా అరిటాకు ఇలా భోజనం తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.